బాబాయ్ ఈరోజు నోటా గురించి చెప్పబోతున్నాను. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చని సందర్భంలో నోటాకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 2013లో అవకాశం ఇచ్చింది. గత 2019 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని ఓటర్లు ఎక్కువ మంది వినియోగించుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి 1575 మంది నోటాకు ఓటు వేశారు. నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఓటింగ్ శాతం పరంగా నోటా 5వ స్థానంలో నిలిచింది. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా నోటాకు ఓట్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ నోటాకు వేయడం వల్ల 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఓట్ పవర్ ని వృధా చేసినట్టు అవుతుంది. నిజమే, నోటాకు వేయడం కూడా కరెక్టే. కానీ నోటాకు వేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండడం వల్ల 5 సంవత్సరాలకు వచ్చే మీ ఓట్ పవర్ ని వృధా చేసుకుంటున్నారు. అదే మనకు ఉన్న అభ్యర్థుల్లో కంపేర్ చేసి ఒక మంచి అభ్యర్థికి వేస్తే మీ ఓటుకి విలువ పెరుగుతుందని నా ఉద్దేశం. మీరు నోటాకు వేయడం వల్ల ఒక చెడ్డ వ్యక్తి ఎమ్మెల్యే అయితే అది మనల్ని, మన ఊరిని ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అందుకే మీ విలువైన ఓటుని ఒక మంచి అభ్యర్థిని చూసి మీ ఓటుని వేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్.